జిల్లాల్లోనూ కురవనున్నాయి వానలు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ కీలకమైనటువంటి హెచ్చరికలు జారీ చేసింది. రాగల 24 గంటల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా పలు కీలకమైనటువంటి సూచనలు చేశారు. రాష్ట్రంలో వర్షాలు లేక అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం ప్రధానంగా జూన్ జూలై ఈ 2 నెలల్లో భారీగా వర్షపాతం తగ్గినటువంటి వైనాన్ని కూడా మనం గమనించాలి. ప్రధానంగా ఖరీఫ్ సాగు పైన ఈ వానల ప్రభావం చాలా స్పష్టంగా కనబడేటువంటి ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. ఇక వాతావరణ శాఖ తాజా ప్రకటనతో రైతులు మాత్రం ఊపిరి పీల్చుకునేటువంటి వార్తగానే భావించాలి. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎలినో ప్రభావం వల్ల భారతదేశంలో వర్షాలు తగ్గుదల చాలా స్పష్టంగా కనబడుతుంది. మరి ముఖ్యంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో అతివృష్టి, మరికొన్ని ప్రాంతాల్లో అనావృష్టి. ఇదే పరిస్థితి భారత వాతావరణ శాఖలో చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఇప్పటికే కేరళకు సంబంధించి మహారాష్ట్రలో అయితే భారీ స్థాయిలో వర్షాలతో పాటుగా వరదలు ప్రవహిస్తున్నటువంటి నేపథ్యం. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వర్షపాతం గణనీయంగా తగ్గుతున్నటువంటి వైనం. ప్రీవియస్ ఇయర్స్ తో పోలిస్తే ఈసారి వర్షాలు భారీగా తగ్గేటువంటి అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అంచనా వేసినటువంటి పరిస్థితి. అయితే జూన్ జూలై ప్రీవియస్ ఇయర్ లో జూన్ జూలైలో భారీగా వర్షం నమోదైతే ఈసారి కొంతవరకు తగ్గేటువంటి ఛాన్సెస్ అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ తగ్గినటువంటి వర్షం ప్రభావం మాత్రం ఖరీఫ్ సాగుపై పడేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అయితే రేపటి నుంచి రాష్ట్రంలో వర్షాలు పడేటువంటి సూచనలు అయితే కనబడుతున్నాయి. కరువు ఛాయల నుంచి అన్నదాతలు ఊపిరి పీల్చుకోనున్నారు. ప్రధానంగా జూన్ జూలై నెలలో దేశంలోను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లోను ఖరీఫ్ సాగుకు అత్యంత కీలకమైనటువంటి సమయం. అయితే ఈ ఏడాది జూన్ జూలైలో మొదటి వారం ఏదైతే ఉందో ఈ ఫస్ట్ వీక్ మొత్తం కూడా వర్షపాతం భారీగా తగ్గినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఖరీఫ్ సాగు పైన దెబ్బ పడేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే తాజాగా నమోదవుతున్నటువంటి వర్షాలు మాత్రం రైతుల్లో ఒక చిన్న ఆశను చిగురింపజేస్తున్నటువంటి వైనాన్ని కూడా చూడాలి. వాతావరణ శాఖ తాజా హెచ్చరికలతో నైరుతి ఋతుపవనాలు మళ్లీ పుంజుకున్నట్లుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వర్షాలు ఎండిపోతున్నటువంటి పంటలకు జీవనాధారంగా మారేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. రాగల 24 గంటల నుంచి 48 గంటల మధ్య ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉండేటువంటి అవకాశం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రధానంగా జిల్లాలను ఒకసారి మనం గమనించినప్పుడు రాయలసీమ జిల్లాలో ప్రధానంగా కడప, అన్నమయ్య జిల్లాతో పాటుగా చిత్తూరు జిల్లా, ఇక నంద్యాల, తిరుపతి జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మరోవైపు కోస్తాంధ్ర ప్రాంతంలో కోనసీమతో పాటుగా ఏలూరు, గుంటూరు, బాపట్ల జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. దీంతో పాటుగా విపత్తు నిర్వహణ సంస్థ పలు కీలకమైనటువంటి హెచ్చరికలు కూడా జారీ చేసింది. వర్షాలు రైతులు ఆనందాన్ని ఇప్పటికే ఇస్తున్నప్పటికీ మరోసారి ఈదురుగాలులతో పాటుగా పిడుగులతో కూడినటువంటి ముప్పు పొంచి ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ వాతావరణ విభాగం అయితే క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. తీర ప్రాంతాల్లో 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి ఈదురు గాలులు వీచేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. పిడుగులు పడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది ఏపీ వాతావరణ శాఖ. ప్రధానంగా వర్షం పడేటువంటి సమయంలో పొలాలకు వెళ్లేటువంటి రైతులు, పశువుల కాపర్లు చెట్ల కింద కానీ మరి ముఖ్యంగా వాగులు, వంకల పరివాహక ప్రాంతాల నుంచి దూరంగా ఉండాలంటూ కూడా కీలక సూచనలు చేయడం జరిగింది. విద్యుత్ స్తంభాలు పక్కన నిలబడకూడదంటూ కూడా పలు మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. వీటితో పాటుగా పిడుగుపాట్లకు ఎక్కువగా అవకాశం ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు పాటించాలని, శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి భవనాలకు దూరంగా ఉండాలంటూ కూడా ఏపీ వాతావరణ శాఖ ఇప్పటికే పేర్కొంది. మరోవైపు కీలకంగా మారబోతున్నటువంటి ఏదైతే సముద్ర ప్రభావిత జిల్లాల్లో కూడా ఈ వర్ష సూచన ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటుగా ఉభయ గోదావరి జిల్లాలు, మరోవైపు కృష్ణా జిల్లాలో సముద్ర ప్రభావిత ప్రాంతాల్లో కూడా అత్యధికంగా వర్షాలు నమోదయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లేటువంటి పరిస్థితిలో కొంతవరకు కీలకంగా సూచించాలంటూ కూడా ఏపీ వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించినటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. మత్స్యకారులకు కూడా త్వరలోనే ప్రమాద హెచ్చరికలు కూడా జారీ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కానీ మరి భారీ స్థాయిలో వాయుగుండం లేనప్పటికీ కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకైతే వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. మరి ముఖ్యంగా పిడుగులతో పాటుగా బలమైనటువంటి ఈదురు గాలులు వీచేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తాజా రెయిన్ అలర్ట్ మాత్రం తగు జాగ్రత్తలు అయితే సూచిస్తుంది. ప్రధానంగా రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కోనసీమతో పాటుగా ఏలూరు, గుంటూరు, బాపట్ల జిల్లాలు మరోసారి వర్ష ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలను ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. కోనసీమ, ఏలూరు, గుంటూరు, బాపట్ల జిల్లాలకు అత్యధికంగా వర్షం ఉండేటువంటి అవకాశం. మరోవైపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక కడప, అన్నమయ్య, చిత్తూరు, రాయలసీమ ప్రాంతాల్లో కూడా
వర్షాలు పడేటువంటి పరిస్థితి. అయితే మరికొన్ని ఏరియాల్లో చిరుజల్లులకు అవకాశం ఉన్నట్లుగా ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాగల 24 గంటల నుంచి 48 గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా పలు కీలకమైనటువంటి సూచనలు చేసింది ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ.